నేను. మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనతో ఈరోజు వారాల ఆనంద్ గారున్నారు. వారాల ఆనంద్ గారు ప్రముఖ కవి, రచయిత, సినీ విమర్శకులు, అలాగే దాంతో పాటు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీశారు. పర్టిక్యులర్‌గా ప్యారలల్ సినిమా అంటే ఆర్ట్ సినిమా మీద చాలా యాక్టివ్‌గా వర్క్ చేశారు. సో, ఇప్పుడు ఆయన 26వ పుస్తకం అది కూడా కవిత్వం మీద ద్విభాషా కవిత్వం పేరుతో 'మానేరు తీరం' అనే పుస్తకం అనే టైటిల్‌తో ఈరోజు ఆవిష్కరణకు సిద్ధమైంది. సో, ఈ పుస్తకం ఈరోజు ఆవిష్కరణ జరగబోతున్న సందర్భంలో ఈ పుస్తకం ఉన్నటువంటి విశేషాలేంటి? ఒక కవిత్వంలో గాని, ఒక సాహిత్యంలో ద్విభాషను ప్రవేశపెట్టడం వల్ల వచ్చేటువంటి సాహితీ ప్రయోజనం, పాఠకులు కలిగేటువంటి ప్రయోజనం, దీనివల్ల ఉండేటువంటి లాభాలేంటి? ఇప్పటి వరకు ఇటువంటి రచనలు ఎలా వచ్చాయి? ఎక్స్‌పెరిమెంట్స్ ఎందుకు చేయాలనిపించింది? ఓవరాల్‌గా 'మానేరు తీరం' అన్న టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ కవిత్వం గురించి ఎక్స్‌క్లూజివ్‌గా ఆనంద్ గారు మనతో మాట్లాడబోతున్నారు. ఆనంద్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. థాంక్ యూ అండి. సో, ఇప్పటి వరకు మీరు చాలా రచనలు చేశారు. కవిత్వం చేశారు. సినిమా విమర్శలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డ్ గూడా వచ్చింది. సో, ఇన్ని చేసినాక 'మానేరు తీరం' పేరుతో అంటే ఇప్పుడు ద్విభాషా కవిత్వం అని ఎందుకు పెట్టారు? ఒక్క భాషలో రాస్తేనే తెలుగు రచయిత తెలుగులో రాస్తే తర్వాత దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గానీ, ఒకేసారి ద్విభాష అదెందుకు చేయాలనిపించింది? దానికి ఉండేటువంటి మెరిట్స్ ఏంటి? ట్రాన్స్‌లేట్ చేసి మళ్ళీ దాన్ని సెపరేట్ బుక్‌గా ఇయకుండా ఒక బుక్‌లోనే 2 భాషలు పెట్టడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? మీరెందుకు పర్టిక్యులర్‌గా 'మానేరు తీరం' బుక్ చేశారో చెప్పండి. యాక్చువల్లీ 'మానేరు తీరం' అనేది ఒరిజినల్ తెలుగు చాలా సంవత్సరాల క్రితం చేశానండి. అయితే 'మానేరు తీరం' అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మా ఊరు కరీంనగర్ అండి. మా ఊరికి కంఠాభరణం లాంటిది మానేరు నది అండి. మా ఊరు పక్కనే, మా ఊరు ఆనుకునే వెళ్తూ ఉంటుంది మానేరు అనే ఒక రివరు. ఆ మానేరు వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ఆ రివర్ పక్కనే ఉన్నాం కనుక ఆ రివర్ పట్ల ఎవరికైనా ఒక భావకుడికి, కవికి, రచయితకి ఎవరికైనా కూడా నదిని చూస్తే బాగా ఉత్తేజం కలుగుతుంది. నదిలో చేసే ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహం బాగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వి ఫీల్ వెరీ ఎమోషనల్ టు సీ ఎ రివర్. ఆ రివర్ వేసే పరువు, ఆ రివర్ చేసే శబ్దం నిజంగా బాగా భావస్ఫోరకంగా ఉంటుంది. నదిని చూసి ఇన్స్పైర్ గాని కవి బహుశా ప్రపంచంలో లేరేమో. కాబట్టి అట్లా మానేరు నది పట్ల ఒక ప్రేమ అభిమానంతో మానేరు తీరాన్ని నేను కనుక మా ఇల్లు, మా ఊరు అంతా కూడా మానేరు ఒడ్డునే ఉంటుంది కనుక ఆ మానేరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. చాలా మంది కవులకి ఆ రివర్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అట్లా రాసింది 'మానేరు తీరం' అండి. ఆ మానేరు తీరంలో ఉండి ఏం రాశాను అని మీరు అడిగారు. మానేరు తీరంలో పోయిటరీ రాసామండి. యాక్చువల్గా అప్పటికి మానేరు టైమ్స్ ఒక లోకల్ మ్యాగజైన్ వచ్చేది. ఆ మ్యాగజైన్లో ఎవ్రీ వీక్ ఒక పోయం లాగా, ఒక ఫీచర్ లాగా రాశాను. అప్పుడు యూత్ అంటే మామూలుగా ఆ ఏజ్లో ఉన్న ఆ ఎమోషన్స్ అన్నిటినీ రికార్డ్ చేశాం. అదొక పొయిటిక్ సెన్స్, ఒక పొయిటిక్ ఎక్స్ప్లెనేషన్ తోటి రాశాను. అందులో అంతా వేదన, దుఃఖం, కోపం అన్నీ కనబడతాయండి. ప్రవాహం అనేది లైఫ్కు చాలా ప్రధానమైంది. ప్రవాహం లేకుండా జీవితం ఆగిపోతుంది. చల్తా హీ రహనా హై అనేది ఒక అభిప్రాయం కదండి. ఎందుకంటే ప్రతి మనిషి ఒక ప్రయాణికుడేనండి. తన జీవితంలో కానీ, తన వృత్తిలో కానివ్వండి, ఆయన చేసే ప్రయాణమే మన జీవితం. ఆ ప్రయాణాన్ని ఆధారం చేసుకునే ఈ 'మానేరు తీరం' రాశాను కవితలు. దాంతో పాటు వాటిని రీచ్ పెరగాలి, మన భావాల్ని మిగతా భాషల వాళ్ళకి కూడా చెప్పాలి. మిగతా భాషల కంటే స్పష్టంగా మనందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అర్థం కావాలంటే ఇంగ్లీషే ప్రధాన మాధ్యమం. అంటే ఇంగ్లీషే ప్రపంచ భాష అని కాదు, కానీ ఇంగ్లీష్లో అయితే ఎక్కువ కమ్యూనికేట్ చేయొచ్చు, ఎక్కువ మందికి రీచ్ కావచ్చు అనేది ఒక అభిప్రాయం. తర్వాత ఇప్పుడు నేను పడ్డ బాధను నేను ఎక్స్ప్రెస్ చేసినటువంటి కవిత్వం ఏదైతే ఉందో అది కేవలం ఒక వ్యక్తిదో, నాదో, నా ప్రాంతంలో ఉన్న వాళ్ళదో, మానేరు ఒడ్డున ఉన్న వాళ్ళదో మాత్రమే కాదు. అది ప్రపంచవ్యాప్తంగా మనిషిలో ఉండేటువంటి ఒక ఫీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ప్రపంచ భాషలో కూడా అది చేయాలని, నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, బాగా వచ్చని కాదు కానీ నాకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి దానిలో ప్రయత్నం చేద్దామని చేశాను. అట్లా కేవలం తెలుగు పుస్తకం కాకుండా ఇంగ్లీష్ పుస్తకం సెపరేట్ కాకుండా పక్కనే వేయడం అనేది గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా సెంట్రల్ సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ అవార్డు వచ్చినప్పుడు కూడా గుల్జార్ అనే హిందుస్థానీ పోయిట్, ఆయన రాసిన కవిత్వం, ఆయన రాసిన సినిమా పాటలు కూడా చిన్నప్పుడు 50 ఏళ్ళుగా వింటూ వస్తున్నాను.
ఆయన పుస్తకాన్ని చూసినప్పుడు ఆయన కూడా అటు హిందీ, ఇంగ్లీష్ 2 భాషల్లో వేయడం అనేది ఆయన చేస్తూ వచ్చాడు. ఆయనకి బెంగాలీ వచ్చు కనుక బాగ్బన్ అనే ఒక పుస్తకాన్ని, ఒక కవిత్వాన్ని టాగోర్ రాసినటువంటి బాగ్బన్ని ఆయన ఒక వాల్యూమ్ తెచ్చారు. అది బాగా ఇన్స్పైరింగ్ ఉందండి. అంటే ఆ ప్రజెంటేషన్ ఆఫ్ ద బుక్ ఏముందంటే అది ఒరిజినల్ బెంగాలీ టాగోర్ రాసిన వర్షన్, దాన్ని ఇంగ్లీష్ వర్షన్, దానికి గుల్జార్ చేసిన హిందీ వర్షన్, 3 వర్షన్స్ ప్యారలల్గా వేశారండి. అంటే మొదటి బెంగాలీ, ఆ పక్క పేజీలో ఇంగ్లీష్, ఆ పక్క పేజీలో గుల్జార్ది హిందీ, 3 లాంగ్వేజ్ వేసి అద్భుతమైన వాల్యూమ్ వచ్చిందండి. అది చూసినాక నేను అనుకున్నాను, లేదు మనం కూడా 2 ప్యారలల్గా వేయాల్సిందే అన్నప్పుడు కొంతమంది పెద్దలు, చాలామంది సీనియర్స్ అనుకోండి, ఏమన్నారంటే అట్లా వేయడం తప్పవుతుంది, కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎవరు చదివినా దిల్ కంపేర్, తెలుగులో ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇది కరెక్టా అది కరెక్టా, పక్క పక్కన వేయడం అనేది కరెక్ట్ కాదు. కొంత కంపారిజన్ అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. బాగుంటే ఓకే, కానీ తెలుగు బాగా తెలిసిన వాళ్ళకి తెలుగు ఒక కంపారిజన్ అయితే ప్యారల్ గా రన్ అవుతుంది. దట్ ఈస్ హైలీ డిసడ్వాంటేజ్. అదే ఆ కంపారిజన్ వస్తుంది, అదే ఆ కంపారిజన్ వస్తుందని అన్నారు. కానీ నేను గుల్జార్ పుస్తకం గ్రీన్ పోయిమ్స్ అనే ఒక పుస్తకం, గ్రీన్ పోయిమ్స్, దాన్ని తెలుగులో చేశాను, ఆకుపచ్చ కవితలు ఆ పుస్తకం పేరు. అది కూడా నేను ఏం చేశానంటే ఆ పక్క హిందీ, తెలుగు వేశాను. ఓకే, దానికి రెస్పాన్స్ ఎలా వచ్చింది మీకు? ఈ కవిత్వానికి అయితే ముందే ఫ్రెండ్స్ కొందరు సజెషన్ చేశారు, అది అట్లా వేసినప్పుడు ఆ పుస్తకానికి ఏ రెస్పాన్స్ వచ్చింది? ఆ పుస్తకానికి ఏ రెస్పాన్స్ వచ్చిందంటే సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. అంటే దానికి అందులో అవార్డు రావడానికి ఇది కూడా ఒక ఫ్యాక్ట్ అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు సెంట్రల్ సాహిత్య అకాడమీ వచ్చిన 2 బైలింగ్వల్ ఏం రాలేదు కదా, అది కూడా ఒక ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అది బైలింగ్వల్ అనేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నాది నేనే రాసుకున్నా కనుక బైలింగ్వల్ అన్నానండి. క్యాచ్ ద పాయింట్. నా ఒరిజినల్ పోయంని నేనే మళ్ళీ రాసుకున్నాను ఇంగ్లీష్లో. దాన్ని నేను అనువాదం అనుకోవట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ ఉన్నట్టుగా రాయడము రాయలేకపోవచ్చు, కొన్ని అభిప్రాయాలు కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, కొన్ని తగ్గించుకోవచ్చు, ఆ లిబర్టీ నాకు ఉంటుంది. బికాస్ ఒరిజినల్ పోయం ఈజ్ మైండ్. కానీ అనువాదంకి వచ్చేసరికల్లా ఒకవేళ ట్రాన్స్లేట్ చేస్తే, టాగోర్ని ట్రాన్స్లేట్ చేసినా, ఎవరిని ఏ భాషలో నుంచి ఎవరిని ట్రాన్స్లేట్ చేసినా, అక్కడ మనకు ఖచ్చితంగా ఒరిజినల్ పోయిట్ యొక్క ఫ్లేవర్, ఒరిజినల్ పోయిట్ యొక్క వాయిస్ అది మిస్ కాకుండా చూసుకోవాలండి. అక్కడ లిమిటేషన్ ఉంటుంది, దాన్ని ట్రాన్స్లేషన్నే అంటాం. ఇదేమైందంటే నేనేం చేసిన ఈ ప్రయత్నం ఏంటంటే మై ఓన్ ట్రాన్స్లేషన్, మై ఓన్ ఒరిజినల్ పోయం. ఒరిజినల్గా ఏదైతే రాసానో దాన్నే నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను. అక్కడ నాకు స్వేచ్ఛ ఉంది, కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసి ఆనంద్ ఇంగ్లీష్ రాదనొచ్చు, లేదా ఇంగ్లీష్ కంటే తెలుగే బెటర్గా ఉందనొచ్చు, అదేనా జరగచ్చు. కానీ రీచ్ పెరగడంలో మాత్రం ఆ లాంగ్వేజ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశానండి. అందుకే పక్క పక్కనే వేశాను. ఫస్ట్ పోయిన ప్రవాహం అని ఉంటుందండి, ప్రవాహం 2 పేజీలు 3 పేజీలు వస్తుంది, అది పక్కన ఫ్లో అని ఉంటుంది ఇంగ్లీష్. దాని వెంటనే మీకు బుక్ చూపిస్తానండి విజువల్గా. దిస్ ఇస్ మానేరు తీరం కనిపిస్తుంది. ఓకే, ఒకసారి పేజ్ తిప్పండి, సో దట్ ఫస్ట్ ఒక కవిత చూస్తే తెలుగు ఇంగ్లీష్ ఎలా వచ్చిందో క్లారిటీ వస్తుంది. ఇది అండి ప్రవాహం. ప్రవాహం, ఇది తెలుగు కవిత. తెలుగు. ఈ తెలుగు కవిత అయిపోగానే ఫ్లో వెంటనే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఓకే, ఇటు పేజ్ అటు పేజ్ కాకుండా ఇదో 2 పేజెస్ వచ్చినా వెనక్కి వచ్చేలాగా చేశారు. అంతే, అట్లాగే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంకొక ఆలోచన కూడా ఏమొచ్చిందంటే, తెలుగు పోయిమ్స్ అని ఒక చోటేసి ఒక రౌండ్, నెక్స్ట్ పేజెస్లో ఇంగ్లీష్ అదే ఆర్డర్లో వేసిన, కానీ నాకెందుకు ఏ పోయంకి ఆ పోయం ఉండడమే సరైన. ఎందుకంటే ఇక్కడ చదివినాక అక్కడ మర్చిపోవచ్చు, చదివిన వెంటనే వచ్చే ఎమోషనల్ కనెక్షన్ కి పుస్తకం అంతా అయినాక ఇదే కవిత. ఎందుకంటే కవిత్వం కదా, స్టోరీ అయితే అట్లీస్ట్ స్టోరీ రిమెంబరెన్స్ ఉంటుంది, కానీ కవిత్వం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎమోషన్ ఫీల్ అవ్వచ్చు కానీ గుర్తుపెట్టుకోలేదు. దట్ ఈస్ ట్రూ, అది అడ్వాంటేజెస్. ఆనంద్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు అది తీసుకొచ్చాను అంత చెప్పేశారు, మీ ఎక్స్పెరిమెంట్ చెప్పారు, అది అంతకుముందు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది, అది పక్కన పెడితే
ఈ మానేరు తీరంలో ఉన్న కవిత్వంలో ఎటువంటి సబ్జెక్ట్స్ టచ్ చేశారు? అందులో మీకు నచ్చిన కవిత ఏంటి? అవి ఇప్పుడున్న జీవితాలకో, ఇప్పుడున్న పాఠకులకో ఏజెస్ వైస్ అంటే జనరేషన్ వైస్ ఎలా వాళ్ళు దాంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? దాని గురించి చెప్పండి. యాక్చువల్‌గా ఇది ఒక సైకో అనలిటిక్ పోయెట్రీలా ఉంటుందండి. ఒక మానసిక హ్మ్. పరిస్థితి. ఒక తరంలో, ఒక కాలానికి సంబంధించి మనం కవిత్వం, సాహిత్యంలో ఎక్కడ చూసినా కూడా స్థల కాలాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయండి. శ్రీశ్రీ రాసిన కవిత ఆయన రాసిన కాలానికి, ఆయన రాసిన సామాజిక వాతావరణానికి చాలా సందర్భోచితంగా ఆ ఎమోషనల్ టచ్ ఉన్న పోయం అండి. అది ఇవాళటి వాతావరణంలో, ఇవాళటి ఐటీ యుగం వాతావరణంలో శ్రీశ్రీ రెలెవెంటా కాదా అని చర్చించాలి. ఖచ్చితంగా రెలెవెంటే. అది అట్లాగే ఈ పోయెట్రీ కూడా నేను రాసిన సమయంలో నా మానసిక సంఘర్షణ ఎట్లా ఉంది, నా పొజిషన్, నా మానసిక పరిస్థితి ఏంటి, అది ఇవాళటికి పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు ఏం కనిపించట్లేదండి. అంటే సమాజం మారింది, వసతులు మారాయి, టెక్నాలజీ మారింది, పరికరాలు మారాయి, మనం ఉపయోగించే పరికరాలు మారాయి, ఫుడ్ మారింది. కానీ మనిషిలో ఉన్న మనసు, ఆ మనసు స్పందించే విధం మారలేదనుకుంటానండి. నేను దాన్ని ఖచ్చితంగా సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఎందుకంటే కోపం, ప్రేమ, అభిమానం, ఆవేశం ఇవన్నీ కూడా ప్రేమ, ద్వేషం ఈ ఫీలింగ్స్ అన్ని కూడా 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రజలకి, యువకులకి, ఇవాళ ప్రజలకి, యువకులకి ఉన్నాయండి. అది ఎక్స్‌ప్రెస్ చేయడంలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఇన్హిబిషన్స్ ఉండొచ్చు. చెప్పలేకపోవచ్చు. భయాలు ఉండొచ్చు. కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం ఉన్నాయండి. ఖచ్చితంగా. కాబట్టి ఒక ఎమోషనల్ టచ్‌లో ఉన్నటువంటి కవిత ఆ రోజుకి, ఈ రోజుకి తప్పకుండా రెలెవెంట్‌గా ఉంటుంది. ఎంతోమంది యువకులు నేను స్కూళ్ళలో, కాలేజీలో చదివినప్పుడు బాగా ఐడెంటిఫై అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. వాళ్ళు చాలా ఐడెంటిఫై అయ్యారు కూడా. అందులో తేడాలండి. కాబట్టి ఇది నేను 90స్‌లో, 2000స్‌లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆటుపోట్లు, సామాజిక ఆటుపోట్లు, పోరాటాలు, స్ట్రగుల్స్ వాటి నేపథ్యంలో ఒక మిడిల్ క్లాస్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎట్లా ఫీల్ అయ్యాడు, ఏది చూశాడు, అది మాత్రమే ఈ పుస్తకంలో రాశానండి. అది బహుశా ఇవాళకి సరే సమాజం మారిండొచ్చు, ఎవరెవరు ఏమి పొలిటికల్‌గా మారిండొచ్చు, చాలా విషయాలు జరిగిండొచ్చు, కానీ బేసిక్ హ్యూమన్ ఫీలింగ్స్ ఉంటాయి కదండి. బేసిక్ హ్యూమన్ ఫీలింగ్స్ మాత్రం ఇప్పటికీ ఉన్నాయని అనుకుంటానండి. తప్పకుండా రెలెవెంట్‌గానే ఉంటాయి. దానిలో మౌనం గురించి రాశానండి. ఒక పోయం రాశానండి, మౌనం అని. మౌనం ఇవాళ మీరు ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. ఒంటరితనం సమూహం అని ఒక పోయం ఉందండి. యూనివర్సల్ ఎమోషన్ లోన్లీనెస్ అండి. అది యూనివర్సల్ ఎమోషన్. యూనివర్సల్. అందరం ఫీల్ అవుతామండి. ఒంటరితనం ఏదో క్షణంలో ఒంటరితనం ఫీల్ అవుతాం, ఏదో ఒక తన సమూహంలో ఫీల్ అవుతాం. సమూహంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతాం, ఒంటరితనంలో సమూహాన్ని ఫీల్ అవుతాం. ఇప్పుడుంది, ఎప్పుడుంది. ఆ హ్యూమన్ టచ్‌ని, ఆ హ్యూమన్ సోల్‌ని ప్రయత్నం చేశాను. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మానేరు తీరం కవిత్వ సంపుటిలో మీరు యూనివర్సల్ అప్పీల్ ఉండేలాగా కవితలు రాశారు. అంటే దాని ఒక సార్వజనికత వచ్చేలా రాశారని అర్థమైంది. అయితే ఒకటి చెప్పండి ఆనంద్ గారు, ఈ రోజు మీ పుస్తకావిష్కరణ అయినప్పటికీ పుస్తకంగా రాకముందు ఖచ్చితంగా ప్రూఫ్ రీడింగ్ అయినాక పబ్లిష్ చేసే ముందు ఎవరో ఒకళ్ళ మిత్రులకో ఎవరో ఒకళ్ళకి అది షేర్ చేసి వాళ్ళ స్పందన అయితే తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు. అది కవితల ఒక్కొక్క కవిత అయి ఉండొచ్చు, మొత్తం కవితలు అయి ఉండొచ్చు. దట్స్ డిఫరెన్స్ ఇదండి. అయితే మీరేమనుకుంటున్నారంటే ఇట్లా సైకో అనాలిసిస్ లా చేశాను. యూనివర్సల్ ఎమోషన్స్ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేలా చేశానని మీరు అంటున్నారు. సో మీరు అనుకున్నట్లే వాళ్ళు కూడా ఎవరైతే మీరు షేర్ చేసుకున్నారో లేకపోతే ఎవరైతే స్పందించారో ఇంతకుముందు ఈ కవితలు వచ్చినప్పుడు సిమిలర్ గా ఆల్మోస్ట్ ఆ పొంతన ఉందా? వాళ్ళేమన్నా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎంజాయ్ చూసారా వాటిని? ఎందుకంటే మనం రచయిత కన్వే చేసేది కాకుండా ఇంకా చాలా కూడా పాఠకులు ఆపాదించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. యాంగిల్‌లో స్పందనల గురించి చెప్పండి. స్పందనండి యాక్చువల్‌గా తెలుగు కవిత్వం చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చిన మిత్రుడు, ఇంగ్లీష్‌లో కొంచెం పర్ఫెక్షన్ ఉన్న మిత్రులు చదివారు. మొదలు చూపించాను. ఎందుకంటే ఇంగ్లీషు సరే ఒకతను నన్ను అడిగాడండి, మీకు సరదా కోసం చెప్తాను. సరదాగానే తీసుకున్నాను నేను పోయం, తెలుగు పోయంని ఇంగ్లీష్‌లో చేసి పోస్ట్ చేసి ఆయనకు పంపించానండి. మామూలుగా వాట్సాప్‌లోనే ఇక్కడ పంపించాను ఆయనకి. పంపిస్తే ఆయన రెస్పాన్స్ ఏంటంటే, ఈ ఇంగ్లీషు మీరేనా అని ప్రశ్న మార్క్ పెట్టాడు. అంటే ఇంగ్లీష్‌లో కూడా మీ ఇంగ్లీష్ మీరే చేశారా, ఇంకెవరైనా చేశారా అని ఆయనకు అనే ఏదో సందర్భం ఆయన అడిగే ప్రశ్న.
నాకెక్కడో కొంచెం నచ్చలేదండి. అంటే అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అవునండి నేను ఇప్పుడు పెద్ద ఏబీసీడీలు, చిన్న ఏబీసీడీలు నేర్చుకొని చిన్న ప్రయత్నం చేశాను. ఎట్లుందో చెప్పండి అని మళ్ళీ ఆన్సర్ రాసాను. ఓకే. హ్యూమరస్. సరదాగా సెటైర్ తీసుకున్నా. ఏసారు. నేను సరదాగా సెటైర్ ఏసారు. నేను సరదాగానే రాసాను. వాళ్ళు సరదాగానే తీసుకున్నారు. అట్లా అంటే లాంగ్వేజ్ చాలా మందికి ఎట్లా ఉందంటే మన మన తెలుగు ప్రాంతంలో ఇతర భాషల పట్ల అంటే ఇతర కళారూపాల పట్ల కూడా కవులు రచయితలకి సరైన అవగాహన అంటే ముఖ్యంగా అభిమానం చాలా తక్కువ మందికి ఉందని నేను అనుకుంటాను. ఇది ఆరోపణ అనుకోవచ్చు. నన్ను తిట్టచ్చు అందరూ. చాలా మంది కవులకి ఇంగ్లీష్ సాహిత్యంతో సంబంధం లేదండి. చాలా మంది కవులకి సినిమాతో సంబంధం లేదండి. చాలా మంది కవుల రచయితలకి పెయింటింగ్ చూడండి. పెయింటింగ్ లో కూడా కవిత్వం ఉంది. సినిమాలో కూడా అద్భుతమైన కవిత్వం ఉంది. మంచి సినిమాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం అంటే మల్టీ ఫేస్టెడ్ గా మిగతా కళారూపాలని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ మానేటి తీరం చదివిన మిత్రుడు చాలా మంది పాజిటివ్ గానే స్పందించారు అనుకుంటున్నాను. బాగానే రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏది ఈ మౌనం అని రాసినప్పుడు ఇది చాలా సందర్భాల్లో మేము ఫేస్ అయ్యాము, లేదా ఒంటరితనం, సమూహం, ఇవన్నీ విషయాల్లో కూడా ఎక్కడో చోట ఎప్పుడో చోట మనం ఐడెంటిఫై అయ్యాము అని అన్నారండి. ఫైనల్ గా మీరు కవిత్వ సంపుటిలు కూడా చాలా వేశారు కాబట్టి వన్ ఫైనల్ క్వశ్చన్. మానేరు తీరం ముందు వచ్చిన కవిత్వ సంపుటిలతో, ఎందుకంటే విత్ ఏజ్ మనం ఎవాల్వ్ అవుతాం, విత్ ఏజ్ మన పర్స్పెక్టివ్ మారుతుంది, విత్ ఏజ్ ఇంకా బెటర్ అండ్ మంచి బుక్స్ ఇస్తాం, రైటర్స్ కావచ్చు, లైఫ్ లో కావచ్చు. సో మీరు అంతకు ముందు రాసిన కవితా సంపుటిలకి దీనికి ఏదన్నా మీరు పర్టికులర్ గా ఈ మార్పు వచ్చింది అక్కడ వాటి మీదే ఫోకస్ చేశారు, ఇక్కడ నా లెన్స్ గానీ, వే ఆఫ్ ద వరల్డ్ లుకింగ్ గానీ మారింది, అలా అనిపించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా ఈ కవిత్వ సంపుటికి వచ్చేసరికి? యాక్చువల్గా నా ప్రయాణం చాలా డిఫరెంట్గా సాగిందండి. మొట్టమొదటి కవితా సంపుటి పేరు లయ అండి. అది నా ఒక్కరిని కాదు, ఒక 5 మిత్రులను కలిసి రాసినటువంటి ఒక మినీ పోయమ్స్ వేసిన పుస్తకం అండి. అది 81లో వచ్చింది. దానిలో నేను, అలిశెట్టి ప్రభాకర్, పిఎస్ రవీంద్ర, వజ్జల శివకుమార్, జింబో ఒక 5 కలిసి ఒక పుస్తకం వేసాము. లయ ఆ పుస్తకం రిధం. అక్కడ మొదలైన నేను ఆ తర్వాత ఈ ప్యారలల్ సినిమా వైపు బాగా అట్రాక్ట్ అయ్యానండి. ఆ సినిమా ఎందుకు, ఆ సినిమా మాధ్యమం చాలా పట్టుకుంది. ఆ సినిమా మాధ్యమంతో చాలా సంవత్సరాల పాటు ఆ సినిమా మీద రాయడం, సినిమాలు చూడడం, సినిమాల సమీక్షలు రాయడం, విమర్శలు రాయడం, ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడం, అదొక ప్రయాణం అండి, అదొక జర్నీ. ఆ జర్నీ అటు విజువల్ జర్నీ ఉన్నప్పటికీ కూడా సాహిత్యంతో ఎప్పుడు సెపరేట్ కాలేదు. సాహిత్యం చదువుతూ వచ్చాను. శివారెడ్డి గారిని చదివాను, వరవరావు సార్ని చదివాను, నారాయణ రెడ్డి గారిని చదివాను. అట్లా ప్యారల్గా చదువుతూ వచ్చాము. రాయడం మాత్రం ఒక 5-10 ఏళ్ళు మానేశానండి. మధ్య కథలు, కవితలు చిన్న రాదని సీరియస్నెస్ అంతా కూడా ఇట్ వాజ్ సినిమా, ప్యారలల్ సినిమాలో కూడా 5-6 పుస్తకాలు రాశాను. సరే, అదొక ఆస్పెక్ట్ అండి. అప్పుడే ఫిల్మ్ మేకింగ్ సైడ్ వెళ్ళాలని కొన్ని డాక్యుమెంటరీస్ చేయడం. ముఖ్యంగా నా కంప్లైంట్ ఏంటంటే తెలంగాణ తెలుగు ప్రపంచం నుంచి వచ్చినటువంటి గొప్ప కవుల్ని, రచయితల్ని మనం విజువల్గా రికార్డ్ చేయలేకపోయాము. అది నిజంగా మా తరం చేసిన నేరమే. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళ ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత విజువల్గా వాళ్ళని ఆడియోగా, విజువల్గా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది కదండి. ఇవాళ తెలంగాణ ఇంటర్వ్యూ కావాలంటే ఎక్కడో వెతికితే ఆయన ఎవరితోటో రేడియోలో ఎప్పుడో మాట్లాడింది చిన్న పీస్ దొరుకుతుంది. సిరీస్లో ఇంకెవరో కావాలంటే ఒక మంచి వీడియో లేదండి, ఒక మంచి వీడియో ఇంటర్వ్యూ లేదు, ఒక మంచి వీడియో లేదు, ఒక డాక్యుమెంటరీ ఫిలిం లేదు అని ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఒక 2 రైటర్స్ మీద 2 డాక్యుమెంటరీస్ చేశాను. కల్చర్ సంబంధించి 2 డాక్యుమెంటరీస్ చేశాను. అది కేవలం నా తృప్తి కోసం నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని నేనే చేసి పెట్టాను. అదొక ఫేజ్ అది. పొయిటిక్ ఫేజ్ వచ్చేసరికల్లా 2014లో ఒక ఆరోగ్యపరంగా పెద్ద జోల్ట్ అండి లైఫ్లో. కొంచెం బాగా సివియర్ సిక్నెస్ రావడం, దాని నుంచి బయటపడ్డప్పుడు ఆ సివియర్ సిక్నెస్లో ఒక 6 నెలలు ఒంటరిగా ఉండి సంఘర్షణలో కావడం. అప్పటి నుంచి మళ్ళీ పొయిటిక్స్ వచ్చామండి. అప్పుడు మనిషి లోపల అని ఒక పుస్తకం రాశాను. అంటే మనిషి లోపల ఏం జరుగుతుంది అసలు, అది కూడా ఇలాగే మానేరు తీరంలానే దానికి ఎక్స్టెన్షన్ లానే ఉంటుంది. మనిషి లోపల ఏం జరుగుతుంది, మనిషి లోపల ఏముంటుంది,
అదొక పుస్తకం అండి. చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. మంచి సమీక్షలు రాశారు. బాగుందన్న. ఆ తర్వాత అక్షరాల చెలిమి అని, సొంత ఊరు అని ఇట్లా పుస్తకాలు రాశాను పోయిటరీ. ఇప్పుడు వచ్చిన మా మానేటి తెలంగాణ నుండి. దీంతో పాటు అదే చెప్పాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. దీంతో పాటు ట్రాన్స్లేషన్ వివిధ భాషల్లో కవిత్వం చదవడం అలవాటైంది కనుక ఆ చదువుతున్న దాంట్లో ఒక మంచి కవిత కనబడితే, మంచి కథ కనబడితే దాన్ని మన వాళ్ళకి పరిచయం చేయాలి, తెలుగు వాళ్ళకి అని తెలుగు ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభం చేశాను. దానిలో ఆ క్రమంలో భాగంగా సచ్చిదానందన్, జయంత్ మహాపాత్ర, అట్లా చాలా ముక్తిబోధ్, గుల్జార్, జావేద్ అఖ్తర్ ఇలాంటి గొప్ప గొప్ప హిందీ, తమిళ్, మలయాళం పోయిట్స్ అందరినీ కూడా నాకు కొంచెం హిందీ వచ్చు కనుక హిందీలోంచి డైరెక్ట్గా చేశాను. మిగతా భాషల కవిత్వాన్ని ఇంగ్లీష్ ద్వారా చేశానండి. అట్లా అనువాదాల ప్రక్రియ కూడా జరిగింది. కాబట్టి భిన్నమైనటువంటి ఫీల్డ్స్లో ఎంతో కొంత వర్క్ చేసే అవకాశం కలిగింది. ఆ క్రమంలో బాగా వచ్చిందే ఇరుగు పొరుగు అని ఒక పుస్తకం వేశానండి. అది ట్రాన్స్లేషన్. దాదాపు ఒక 28 భాషల నుంచి ఒక 78 మంది కవుల పోయిటరీ అండి. ఒక పోయం 2 అన్ని కూడా కలిపి ఇరుగు పొరుగు అని ఈ పుస్తకం వేస్తాను. అట్లా ఏదో వర్క్ జరుగుతూనే ఉంది. దానిలో ముఖ్యంగా ఏది చేసినా, ఏది చదివినా, సినిమా అయినా కూడా సినిమాలో కవిత్వాన్ని చూడడం, కవిత్వంలో దృశ్యాన్ని చూడడం అలవాటు అయిపోయిందండి. దానిలో భాగంగానే ఇవాళ ఈ మానేటి తీరం కూడా ఒరిజినల్ ఇంతకుముందే రాసినప్పటికీ దానికి ప్యారలల్గా ఇవాళ ఇంగ్లీష్లో చేసుకొని ఇంగ్లీష్ తెలుగు వర్షన్స్తో కలిపి బుక్ తెచ్చాను. ఆ పుస్తకం ఇవాళ సాయంకాలం రిలీజ్ అవుతుంది. దానిలో మానసికంగా హ్యూమన్ ఒక ఫీలింగ్స్ అనేది ఎట్లా ఉంటుందో దాన్ని ప్రధానం చేసుకుని రాసాను. బహుశా ఇంగ్లీష్లో కూడా నేను అనుకోవడం కనీసం 100% కాకుండా కొంతమేరకి కన్వే చేయగలిగానని అనుకుంటున్నాను. మీకు కొంచెం అంటే టైం ఒక 1-2 minutes టైం ఉందంటే ఒక ఫస్ట్ కవిత వినిపిస్తానండి. చిన్న కవిత తీసుకోవచ్చే టైం 2 minutes. ఒక 2 minutes తీసుకోండి. శీర్షిక పేరు ప్రవాహం అండి. ఫ్లో. ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును, పరుగులెత్తని తెలిసిన ప్రవాహం నేల తల్లిని ఆర్తిగా తడుగుతూ గమ్యం వైపు సాగిపోతుంది. సాగిపోతున్న ప్రవాహానికి ఆద్యంతం తీరం అంటుపెట్టుకునే ఉంటుంది. నదికి ప్రవాహం ఊపిరైతే తీరం దేహం అవుతుంది. తీరం దేహానికి ప్రవాహపు అంతర్లయ ఉచ్ఛ్వాస నిశ్వాస అవుతుంది. గలగల సాగే నది మొత్తంగా సజీవ రూపమైతే నదికి మమతానురాగాలుంటాయి. గలగల సాగే నది మొత్తంగా సజీవ రూపమైతే నదికి మమతానురాగాలుంటాయి. ఆవేశాలుంటాయి. బతుకు పోరాటాలు ఉంటాయి. అవును, నదిలాగే జీవితము ఓ ప్రవాహమే. అనుక్షణం ఓ ఆరాటమే, గమ్యం కోసం పోరాటమే. కానీ మన బతుక్కి ప్రవాహమే తప్ప తీరం లేదు. గుండెల్లో లయ ఊపిరి కోసం వెతలుపడుతుంది. చుట్టూ బంధించబడ్డ గాలి మనది కాదు. అయినా ప్రాణం కోసం శ్వాస సాగుతూనే ఉంటుంది. బతుకు ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. గుండెల్లో ఆర్తి తడిగా తడుగుతూనే ఉంటుంది. ఆలోచన ఆర్ద్రంగా కదులుతూనే ఉంటుంది. గమ్యంపై మమకారం పెరుగుతూనే ఉంటుంది. హృదయధ్వని పెదాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. గుండె గమనం సాగుతూనే ఉంటుంది. బతుకు పోరు నడుస్తూనే ఉంటుంది. అయితే ప్రవాహం తెలియని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి. చేతలు సాగిలపడతాయి. గమ్యం గాబరా పడుతుంది. గుండె తడి ఆరిపోయాక పెదాలేంటి, మాటలేంటి, జీవన గమ్యాలేమిటి? అవును, నేను బతుకు భావాల్ని ప్రస్తావిస్తున్నాను. గుండె గోడు వినిపిస్తున్నాను. జీవన పోరాటాల నుంచి మాట్లాడుతున్నాను. కళ్ళు తెరిచింది మొదలు కుహనా విలువల కౌగిళ్లలో వెంపర్లాడుతూ పెదవి కదిపింది మొదలు ఫార్మాలిటీ పలకరింపుల మధ్య, ఫాల్స్ ప్రెస్టీజీ డాంబికాల మధ్య, పెదాలపై వేలాడేసుకున్న మిథ్యావాదాల మధ్య, అరువు తెచ్చుకున్న ఆరాధనల మధ్య ఊగిసలాడుతూ తమది కూడా కదిలిగేనని, జీవన ప్రవాహంలో తమ వంతు ఉందని డాంబికంగా ప్రకటించే వారి గురించే మాట్లాడుతున్నాను. బంధించబడ్డ కాలి ఆ వైపు బేడీలు తెంపుకుంటుంది. చూడమంటున్నాను. నదీ ప్రవాహం సముద్ర గమ్యం వైపు పరుగులు తీస్తుంది. పరిశీలించమంటున్నాను. నదీ ప్రవాహం సముద్ర గమ్యం వైపు పరుగులు తీస్తుంది. పరిశీలించమంటున్నాను. తీరం ప్రవాహంతో కాలు పెరిగింది. అవలోకించమంటున్నాను. జీవిత గమ్యం మరింత స్పష్టమవుతుంది. కళ్ళు తెరిచి చూడమంటున్నాను. మూగవాడ మాటలు నేర్చుకోమంటున్నాను.
స్తబ్దుడా చలనాన్ని శ్వాసించమంటున్నాను. మానవుడా సమాజాన్ని అర్థం చేసుకోమంటున్నాను. మొట్టమొదటి కవిత ప్రవాహం ఫ్లో. చాలా బాగుంది ఆనంద్ గారు. అంటే లైఫ్‌లో అందరూ అందరూ ఒకటే కైండ్ ఆఫ్ మార్పు, ప్రవాహం గాదు గానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు స్టక్ అయిపోయిన పాయింట్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలని చెప్పడం, దానికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫరెంట్ సైన్స్ ఆఫ్ సిట్యుయేషన్స్‌తో తీసుకోవడం చాలా అనిపించింది. రిలేటబుల్ పోయింది. మీరన్నట్టు దానికి ఒక యూనివర్సల్ అపీల్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు అంటే ఒక్క పరిస్థితికి సంబంధించిన వాళ్ళే గాకుండా ప్రతి ఒక్కళ్ళు దాంతో తమ పాయింట్ ఆఫ్ లైఫ్‌తో కనెక్ట్ జేసుకోగలుగుతారు. బావుంది. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ కవిత్వం గురించి, మానేరు తీరం గురించి ఇంకేమన్నా స్పెషల్ విశేషాలుంటే చెప్పండి. దాంతో కన్క్లూడ్ చేద్దాం. అంటే మీరేమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. ప్రత్యేకంగా కవిత్వం అంటే ఎట్లా ఉంటుందంటే ఎవరో పెద్దాయన చెప్పారు, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్ అని. అట్లా చాలా డెఫినేషన్ చెప్పారు, చెప్తున్నారు. కానీ కవిత్వం ఎప్పుడైతే సమాజంతో రిలేట్ కాదో, సమాజాన్ని అర్థంలాగా చూపించదో, సమాజం మీద కామెంట్ చెప్పదో, ఆ కవిత్వం నిజంగా అది కవిత్వంగా అనిపించుకోవడము. అట్లని ప్రోజ్ వేరు, పోయిటరీ వేరండి. వార్తలు రాసి ఇది కవిత్వం దబాయిస్తే కష్టం అండి. అట్లా కాకుండా దాన్ని మనం మనసుతో చూసి రిలేట్ చేసుకుని అట్లాగే అదే రిలేషన్షిప్తో సమాజాన్ని మనం అందించగలిగితే ఆ పోయిటరీకి సార్థకత ఉంటుందండి. ఎగ్జాంపుల్ మనం ట్యాగోర్ని చూస్తామంటే, రవీంద్రనాథ్ ట్యాగోర్ని చూస్తాం. ఆయన ప్రకృతితో మాట్లాడాడు. అట్లాగే ఇవాళ ప్రకృతి విధ్వంసం ఎంత జరుగుతుందో మనకు తెలుసు. మన చుట్టూ ఉన్న గుట్టలు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, అడవులు పోతున్నాయి. వాటి గురించి మనం ఏం మాట్లాడలేదు. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఏదైతే జరుగుతుందో దాన్ని అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఆ ఎకలాజికల్ తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. మన నీళ్ళని మనం కాపాడుకోవాలి, మన చెట్లను మనం కాపాడుకోవాలి, మన గుట్టల్ని కాపాడుకోవాలి. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. ఇవాళ మనం అంటే ఇవాళ బతుకుతున్న మనం కాదు, మన తర్వాత వచ్చే భావి తరాలు కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ప్రకృతి ఉండాలండి. ప్రకృతి ఎంత పచ్చగా ఉంటే సమాజం అంత పచ్చగా ఉంటుంది, మనిషి అంత సంతోషంగా ఉంటాడు. ఇది నేను అనుకుంటుందండి. కాబట్టి ఎవరైనా, ఏ కళాకారుడైనా, కవి అయినా, రచయిత అయినా కూడా తన వంతుగా పోయి తను ఏదో ఉద్యమాలు చేస్తాడు, లేకుంటే సామాజిక ఉద్యమాల్లో ఉంటాడు అని కాదు, కానీ తన వంతుగా తను చేయాల్సిన పని సామాజిక దృక్పథంతో ఒక మనిషి కోసం, ఒక మనిషి సంతోషంగా ఉండడం కోసం ఏం చేయగలుగుతారో అది తను చెప్పాల్సిన అవసరం ఉంది. మనిషిలో చైతన్యం కలిగించడానికి తను రాసే ప్రతి రాత, ప్రతి అక్షరం ఆ దిశలోనే ఉండాలని నేను కోరుకుంటానండి. దాంతోపాటు ఇరుగు పొరుగు మన పక్క వాళ్ళలో ఏం జరుగుతుంది, పక్క భాషలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, పక్క దేశాల్లో పాబ్లో నెరుడా ఏం రాశాడు, టిఎస్సి లేట్ ఏం రాశాడు, ఇవాళ వస్తున్నటువంటి మాయా అంజలో ఏం రాసింది, జయంత్ మహాపాత్ర ఏం చెప్పాడు, సచ్చిదానందన్ ఏం రాశాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటేనే మనం సమాజం పూర్తిగా అర్థమవుతుంది. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన చుట్టూ ఉన్న లోకమే లోకం కాదు. లోకం చాలా విశాలమైంది, చాలా విస్తృతమైంది. అది గమనించాలని రాస్తున్న వాళ్ళు, రాయాలనుకున్న వాళ్ళు, మిత్రులంతా చాలా బాగా రాస్తారు, బాగా రాయగలరు. వాళ్ళంతా కూడా తన పరిధిని విస్తృతం చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అది చెప్పాలని కోరుకుంటున్నాను. ఎంత విస్తారం చేస్తే జీవితం అంత విస్తారం అవుతుంది, లోకం అంత విస్తారం అవుతుంది, అంత సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కవిత్వం పుస్తకం అనే కాదు, మీరు చెప్పాలనుకుంటున్న విషయం మాత్రం ఒకటి వెరీ క్లియర్. జీవితంలో చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ తో ఉండాలి. చాలా ఎక్కువ విశాలంగా, అంటే ఒక ప్లేస్ కో, ఒక థాట్ కో మన మైండ్ ని, మన జీవితాన్ని కన్ఫైన్ చేసుకోకుండా విస్తృతంగా మన జీవితాన్ని విస్తృత పరుచుకోవాలి, ఆలోచనల పరంగా, క్రియాపరంగా అన్న పాయింట్ అయితే మీరు చెప్పాలనుకున్నారో నాకు వెరీ క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీ మానేరు తీరం, దాంట్లో కవిత్వం, జీవితం, సినిమా అన్నిటి గురించి రిలేట్ చేస్తూ చాలా చక్కగా యూనివర్స్ మాట్లాడారు. ఇంతటితో ఇంటర్వ్యూ ముగిద్దాం. థ్యాంక్ యూ.